నమస్కారమండి. యాక్సాన్ ఎడ్యుకేషన్ కు స్వాగతం. ప్రాచీన భారతదేశ చరిత్రలోని గుప్త సామ్రాజ్యంలో కాళిదాసు, విశాఖదత్తుడు కళలు, విజ్ఞాన సాంకేతిక శాస్త్రం గురించి పార్ట్ 138లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 139లో పుస్తకాలు, వాటి రచయితల గురించి నేర్చుకుందాం. విజ్ఞాన సర్వస్వమైన బృహత్ సంహితను ఎవరు రచించారు? వరాహమిహిరుడు. విజ్ఞాన సర్వస్వం అయిన బృహత్ సంహితను ఎవరు రచించారు? వరాహమిహిరుడు. పంచసిద్ధాంతికను ఎవరు రచించారు? వరాహమిహిరుడు. పంచసిద్ధాంతికను ఎవరు రచించారు? వరాహమిహిరుడు. ప్రకృతి నియమం ద్వారా వస్తువులన్నీ భూమి మీదికి పడతాయని పేర్కొన్నది ఎవరు? బ్రహ్మగుప్తుడు. ప్రకృతి నియమం ద్వారా వస్తువులన్నీ భూమి మీద పడతాయని పేర్కొన్నది ఎవరు? బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుని రచనలు ఏవి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఖందకాధ్యాకం. బ్రహ్మగుప్తుని రచనలు ఏవి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఖండకాధ్యాంకం. వైద్యశాస్త్రంలో అష్టాంగ సంగ్రహాన్ని ఎవరు రచించారు? వాగ్భటుడు. వైద్యశాస్త్రంలో అష్టాంగ సంగ్రహాన్ని ఎవరు రచించారు? వాగ్భటుడు. స్వప్న వాసవ దత్తంను ఎవరు రచించారు? భాసుడు. స్వప్న వాసవ దత్తంను ఎవరు రచించారు? భాసుడు. మితాక్షరంను ఎవరు రచించారు? విజ్ఞానేశ్వరుడు. మితాక్షరంను ఎవరు రచించారు? విజ్ఞానేశ్వరుడు. యజ్ఞవల్కుని ధర్మశాస్త్రంపై వాక్య పుస్తకం ఏది? మితాక్షరం. యజ్ఞవల్కుని ధర్మశాస్త్రంపై వాక్య పుస్తకం ఏది? మితాక్షరం. దయాభాగను ఎవరు రచించారు? జీముత వాహనుడు. దయాభాగను ఎవరు రచించారు? జీముత వాహనుడు. సిద్ధాంత శిరోమణిని ఎవరు రచించారు? భాస్కరాచార్య. సిద్ధాంత శిరోమణిని ఎవరు రచించారు? భాస్కరాచార్య. ధన్వంతరి నిఘంటువును ఎవరు రచించారు? ధన్వంత్రి. ధన్వంతరి నిఘంటువును ఎవరు రచించారు? ధన్వంత్రి. ప్రబంధ చింతామణిని ఎవరు రచించారు? మెరుటుంగ. ప్రబంధ చింతామణిని ఎవరు రచించారు? మెరుటుంగ. జాగ్రఫీ ఆఫ్ ఇండియాను ఎవరు రచించారు? టోలమీ. జాగ్రఫీ ఆఫ్ ఇండియాను ఎవరు రచించారు? టోలమీ. నలవెంబను ఎవరు రచించారు? పుగలేంది. నలవెంబను ఎవరు రచించారు? పుగలేంది. బృహత్ కథా మంజరిని ఎవరు రచించారు? క్షేమేంద్రుడు. బృహత్ కథా మంజరిని ఎవరు రచించారు? క్షేమేంద్రుడు. పద్మమంజరిని ఎవరు రచించారు? బల్లాట. పద్మమంజరిని ఎవరు రచించారు? బల్లాట. పారిజాత మంజరిని ఎవరు రచించారు? మదన. పారిజాత మంజరిని ఎవరు రచించారు? మదన. కర్పూర మంజరిని ఎవరు రచించారు? రాజశేఖర. కర్పూర మంజరిని ఎవరు రచించారు? రాజశేఖర. దశకుమార చరిత, అవంతి సుందరీ కథను ఎవరు రచించారు? దండిన్. దశకుమార చరిత, అవంతి సుందరీ కథను ఎవరు రచించారు? దండిన్. హితోపదేశంను ఎవరు రచించారు? నారాయణ పండిత్. హితోపదేశంను ఎవరు రచించారు? నారాయణ పండిత్. అష్టాధ్యాయినిని ఎవరు రచించారు? పాణిని. అష్టాధ్యాయినిని ఎవరు రచించారు? పాణిని. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.